మా మణికి మీరేదైనా ఉద్యోగం చూసి పెట్టకూడదు. నాకి తోచనే లేదే. మాక్కూడా ఇంత క్రితమే అనిపించింది, కాని మిమ్మల్ని ఎలా అడగాలో తెలియలేదు. ఏ బామర్ది, వెళ్ళు పేపర్ పెన్ తీసుకురా. ఉమా, ఏ బామర్దే, ఈ లెటర్ని తీసుకువెళ్ళి ఈ అడ్రస్లో ఉన్న మంగళమూర్తి అనే వ్యక్తికివ్వు. తప్పకుండా ఉద్యోగం ఇస్తారు. అతయ్య, మీ అబ్బాయికి ఉద్యోగం దొరికేసినట్టే అనుకోండి. ఎందుకంటే మంగళమూర్తి నేను అంత క్లోజ్. మీకు మంగళమూర్తి క్లోజ్ ఫ్రెండ్, మస్తాన్ బాయ్ క్లోజ్ ఫ్రెండ్, మరియా నాయకం క్లోజ్ ఫ్రెండ్. కానీ 24 గంటలు మిమ్మల్నే తలుచుకుంటున్నా. ఆయన మేము మీకు క్లోజ్ ఏమంటున్నావమ్మా? చేతిలో దొరికిందాంతో నెత్తి పగల కొడతాను రాస్కెల్. నైవేలికి మంగళాపురానికి కొత్తగా బస్సు వేశారనో అది స్పెషల్ న్యూస్ అని చెప్పావు. ఇది చెప్పావా? దేని గురించి నాన్న? అల్లుడు గారు కళ్ళజోడు పెట్టుకున్నారు, దాని గురించి అంటున్నాను. మామయ్య, ఈ రోజుల్లో 170 మంది కళ్ళద్దాలు పెట్టుకున్నారు. కానీ 170 మంది నా అల్లుళ్ళు కాదుగా. నాకు ఉన్నది ముత్యం లాంటి ఒకే ఒక్క అల్లుడు. నన్ను క్షమించండి మావయ్య, నేనొక మూర్ఖుణ్ణి. నువ్వు అలా చెప్పొద్దు అల్లుడు. నేను చేసిన మూర్ఖ పని మీరు క్షమించండి అని చెప్పు. మిమ్మల్ని మూర్ఖులు అంటున్నారే, మీరు క్షవరం చేయించుకోవాలన్నా కూడా నాకు కార్డు ముక్క రాయండి. అది దూరదృష్టా దగ్గర దృష్టా? డాక్టర్ గారు ఏమన్నారు? నాకు బాగా దగ్గరగా ఉన్న కొంతమందిని ఎందుకో తెలియదండి, కొంచెం దూరంగా చూస్తున్నాను. అది ఏం దృష్టి? అది శని దృష్టి. మాకు ఇలా చూడండి, ఇంకో విషయం, దానికి మళ్ళీ కోపడకండి. ఉమా వాంతులు చేసుకుంటోంది. తనని డాక్టర్ దగ్గర తీసుకువెళ్లి చెకప్ చేయించి ఆ తర్వాత మీతో చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరే అడిగారు, మీరు కూడా మాతో రావాల్సిందే. మంగళం, నేను రెడీ. మావయ్య, కూతురు అల్లుడు మీద ఇంత ప్రేమను పెంచుకున్నారే, మీరొక్కరే ఇక్కడెందుకు కష్టపడుతూ ఉండడం? మీరు కూడా మాతో పాటు నైవేలికి వచ్చేస్తే. మామగారు ఎప్పుడు వస్తారా అని అల్లుడు గారు ఎదురు చూడాలి. ఎప్పుడు పోతారా అని ఎదురు చూడకూడదు. మంకీ రెడీ అయినా? ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్, ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి